ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మన రివ్యూ వచ్చేసి 12 టైర్ లేలాండ్. నేను ఈ వీడియో కోసం అయితే ఎందుకు ఇన్ని రోజులు ఆగినా అంటే ఈ బండి కోసం అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగిన. దేనికంటే ఈ బండిలో ఒక ప్రత్యేకత ఉన్నది. అదైతే మన డ్రైవర్లకి సొంతంగా ఓనర్ గా డ్రైవర్లకి తోలుకున్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుద్ది. ఆ ట్రిక్ అయితే నేను ఆ వీడియో చివరిలో చెప్తాను దాని గురించి. అయితే 12 టైర్ డీటెయిల్స్ మనలో చాలా మంది ఉంటారు. 12 టైర్ బండి మెయింటైన్ చేయాలి, 12 టైర్ బండి కొనుక్కోవాలని చెప్పేసి చాలా మంది ఇలా ఉంటారు. అసలు 12 టైర్ బండి మొత్తం అసలు మెయింటెనెన్స్ ఏంటి, దానికి ఎన్ని టైర్లు, మొత్తం నెలవారీ ఖర్చు ఎంత, ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత, ఆ సంవత్సరానికి వచ్చే ఖర్చు ఎంత, ఈ డీటెయిల్స్ అయితే మొత్తం ఈ రోజు అయితే చూద్దాం. ఇది వచ్చేసి మన 2017 12 టైర్ బండి. ఇది బండి ఒకసారి అయితే చుట్టూ అరౌండ్ తిప్పి ఒకసారి చూపిస్తాను మీకు. అయితే ఓవరాల్ గా ఇదైతే బండి 12 టైర్ వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ రేడియల్ టైర్లు వేశారు. ఈ టైర్లు వచ్చేసి 47,000 కాస్ట్ ఉంటుంది ఫ్రంట్ టైర్లు. ఇదేమో సెకండ్ ఫ్రంట్, దీని జత వచ్చేసి 47,000 జత ఉంది. ఇది మన 420 లీటర్లు పట్టే ట్యాంక్. ఇది దీని కింద కనబడుతుంది మనకి. ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టర్. ఇది కొద్దిగా చీకట్లో సరిగ్గా కనబడతలా, డీజిల్ ఫిల్టర్ అది. తర్వాత బ్యాక్ టైర్లు వచ్చేసి మనకు 49,000 దాకా ఉంది రేడియల్ టైర్లు. సీల్ టైర్లు వచ్చేసి జత. ఇదేమో మన బండికి రైట్ సైడ్ లుక్. ఇది 2017 మోడల్ బండి. ఇది ఈ మోడల్ గల బండి వాళ్ళ మార్కెట్లో కొనాలనుకుంటే 19 లక్షలు, 19,500 దాకా ఆ రేంజ్ లో కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ లుక్. ఇది యాడ్ బ్లూ అనేది దీనికి ఉండదు, ఎందుకంటే 2017 మోడల్ కాబట్టి BS3 అన్నది, BS4 కాబట్టి మనకు యాడ్ బ్లూ అనేది లేదు. అదే BS4 టాటాలో అయితే మనకు యాడ్ బ్లూ వచ్చే సిస్టమ్ ఉంది. ఈ యాడ్ బ్లూ ఏం లేదు మనకు డ్రైవర్ల జేబుకు. ఇంకో చిన్న అన్నమాట యాడ్ బ్లూ గురించి చెప్పాలంటే, నాకు తెలిసి BS4 ఒకవేళ ఎవరైనా 12 టైర్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఈ BS4 మోడల్ యాడ్ బ్లూ లేని సిస్టమ్ కొనుక్కుంటే అయితే బాగుంటుంది. సో ఓవరాల్ గా దీని అసలు మంత్లీ మెయింటెనెన్స్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సరే, దీని మెయింటెనెన్స్ వచ్చేసి ముందుగా ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనికి 54,000 ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ ఇది. తర్వాత దీనికి 3 నెలలకు ఒకసారి మనం ట్యాక్స్ కడతాంగా. ట్యాక్స్ పేమెంట్ వచ్చేసి 8,500 రూపాయలు ట్యాక్స్ వచ్చేసి. మామూలుగా పొల్యూషన్ చేయించుకునే వాళ్ళు 6 నెలలకు చేయించుకుంటారు, లేదంటే 2 నెలలకు ఒకసారి చేయించుకుంటారు. అది ఎంత ఉండదు, ఒక 500 లోపు ఉంటే ఉండొచ్చు మినిమం కాస్ట్ అయితే. తర్వాత మన మైలేజ్ వచ్చేసి 3.7, 3.8, 3.9 ఈ రేంజ్లో వస్తుంది. అంటే మనం నడుపుకునే పద్ధతిని బట్టి మైలేజ్ ఉంటుంది. కొద్దిగా పరిగెత్తి తోలుకుంటే మాత్రం 4.7 అలా వచ్చింది. కొద్దిగా నిదానంగా తోలుకుంటే లైట్ లోడ్ వేసుకుంటే మాత్రం 3.8, 3.9 వచ్చే అవకాశాలు అవుతున్నాయి. దాని తర్వాత దీనికి ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 18 లీటర్ల సంపు ట్యాంక్ మనకు. ఆ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 40,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే ఇంజిన్ ఆయిల్ చేసుకోవాలి. ఈ ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు అయితే మనకు అయ్యే ఖర్చు ఓవరాల్ గా 9,000 అవుతుంది. మొత్తం 9,000 దేనికంటే అన్నిటి కలిపి ఇంజిన్ ఆయిల్ ప్లస్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ అన్ని కలిపి మొత్తం 9,000 ఖర్చు అవుతుంది. ఈ లేలాండ్ బండ్లకు మెయిన్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. లాంగ్ తిరిగే వాళ్ళకైతే ట్రిప్కి ఒకసారి, లోకల్ తిరిగే వాళ్ళకైతే వారానికి ఒకసారి ఇట్లా ఈ లెక్కన పెట్టుకుంటే అయితే ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ ఉంచుకోవాలి. మెయిన్ ఎయిర్ ఫిల్టర్. ఈ మన బండికి అయితే ఎయిర్ ఫిల్టర్ మెయిన్. ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకుంటే ఇంజిన్ అనేది మంచి పికప్ లో ఉంటుంది, మంచి సౌండ్ కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ బండి కోసమే ఎందుకు అని చెప్పేసి ఇందులో లాగినంటే ఒకసారి అది చూడండి, మీకు కనపడే ఉంటుంది ఈ యాంగ్లర్లు అని చెప్పేసి. మీరు కూడా అసలు వీడియో చూస్తున్నంత సేపు అయితే మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది, ఇలా యాంగ్లర్లు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇది ఓనర్ గారి ఓన్ డైరెక్షన్. ఇది నాకు తెలిసి సొంతంగా తిరిగే వాళ్ళకి, క్లీనర్ లేకుండా మనలో చాలా మంది తిరుగుతూ ఉంటారు కదా. మన ఈ బండి ఓనర్ గారి ఓన్ డైరెక్షన్. ఆయన తెలియదంతో మొత్తం కట్టుకున్నారు. ఇది ఎలా కట్టుకున్నారంటే మధ్యలో ఇటు వాల్చుకోవచ్చు, మళ్ళీ ఇటు లేపుకోవచ్చు. ఇది బాగా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకసారి అయితే ఇది ఒకసారి చూసారా, ఇలాంటి యాంగ్లర్లు అయితే ఇటొక 4 ఆ గోడు కాకుండా మళ్ళీ ఇదొక యాంగ్లర్, ఎందుకంటే ఇక పర్మనెంట్ గా కిందికి వాలకుండా ఇదొక యాంగ్లర్ సపోర్ట్ చేశారు. ఇలాంటి యాంగ్లర్లు ఇటొక యాంగ్లర్, ఇటుపక్క ఒక 4, అటుపక్క ఒక 4 ఉన్నాయి. బాగా స్టాండర్డ్గా ఉంది. ఇలా వేసుకుంటే మాత్రం ఏంటంటే ఎవరైనా క్లీనర్ లేకుండా సొంతంగా తిరిగే వాళ్ళు లోడ్ ఒరిగిపోతుంది లేదా తాళ్ళు లూజ్ అయిపోతుంది అనే డౌట్ ఉండదు. దీనికి అయ్యే ఖర్చు మాత్రం ఒక 40,000 ఖర్చు అయిందంటే ఓనర్ గారికి నేను అడిగాను. మన ఆటోనగర్లో కట్టించారట, 40,000 ఖర్చు వరకు అయిందని చెప్పేసి అన్నారు. దీని తర్వాత మధ్య కూడా ఒక పైప్ అనేది ఇచ్చారు మనకి. ఆ పైప్ కూడా పెట్టుకోవడానికి ఆ పక్క స్టాండ్ అనేది మనకు కనబడుతుంది కదా, అది బోల్ట్ ఫిట్టింగ్ తోటి మనకు స్టాండ్ ఉండదు.
చూస్తే బోల్ట్ ఫిట్టింగ్ కనపడదు, కాబట్టి దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ కనపడుతుంది మనకు స్టాండ్ అది. ఒకవేళ ఇప్పుడు చూస్తే ఎంటీ బండ్లో ఉంది కాబట్టి మనకు పడిపోద్దేమో అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఆ దగ్గరికి వెళ్తే కానీ ఆ బోల్ట్ అనేది మనకు కనపడదు. రన్నింగ్ లో కూడా ఎలాంటి సౌండ్ అనేది రాదు. ఇది గూడు, ఇలాంటి గూడు కట్టుకుంటే మాత్రం చాలా బెటర్. ఇది నాకైతే గూడు బాగా నచ్చింది. ఒకవేళ సొంతంగా తిరిగే వాళ్ళు అయితే ఇలా డబ్బులు ఉన్నప్పుడు ఇలా మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్. సరే, ఓవరాల్ గా అయితే ఇది 12 టైర్ గురించిన డీటెయిల్స్ అయితే మొత్తం చెప్పిన అనుకుంటా. 12 టైర్ కి దీనికి టైర్లు మెయింటైన్ చేయాలంటే ఇంచుమించు గా 3 లక్షలు ఉండాలి, 3 లక్షల లోపు అయితే ఉండాలి. మనకి టైర్ సర్వీస్ వచ్చేసి మినిమం సంవత్సరంన్నర మన దొరుకునే విధానం బట్టి. ఒక్కో టైర్ వచ్చి 50,000 కాస్ట్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా దొరకాలి. రేడియల్ టైర్లు ఇవి సంవత్సరంన్నర అయితే మనకు పక్కా వస్తాయి. దాని తర్వాత మనకు సంవత్సరానికి వచ్చే ఖర్చు అయితే దీనికి వచ్చేసి 3 లక్షల రూపాయల టైర్లు. నేషనల్ పర్మిట్, పైకి తిరిగే బండి కాబట్టి నేషనల్ పర్మిట్ అయితే చాలా మెయిన్. దానికో 20,000. తర్వాత వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ 54,000 మనకి సంవత్సరానికి వచ్చే ఖర్చు. తర్వాత 3 నెలలకు వచ్చే ఖర్చు అయితే 8,500 రూపాయలు నెలవారీ ట్యాక్స్. తర్వాత గ్రీన్ ట్యాక్స్ మినహాయించి, తర్వాత మనం లేబర్ ట్యాక్స్ కూడా కడతా ఉన్నాం కదా, అది కూడా మినహాయించి చెప్తున్నాను నేనైతే. సరే, బండి ఓనర్ గారితో అయితే ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే లాంగ్ తిరిగే బండి, రెగ్యులర్ గా ఢిల్లీ, ఉత్తరాఖండ్ అటు తిరిగే బండి. దారిలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి అవకతవకలు ఉన్నాయి, మనకి నాకు సబ్స్క్రైబర్లకు కానీ సొంతంగా తోలుకునే ఓనర్ కానీ డ్రైవర్లకు కానీ మరి ఆయన ఏమన్నా టిప్స్ చెప్తారా, ఆలోచన చెప్తారా, జాగ్రత్తలు చెప్తారా అని చెప్పేసి ఓనర్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఫ్రెండ్స్, ఓనర్ గారితో అయితే మాట్లాడే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేనైతే 14 కొనుక్కోవాలని చెప్పేసి నాకు ఆలోచన ఉండేది. ఓనర్ గారిని అయితే ఒక ఆలోచన, ఒక క్వశ్చన్ అయితే అడిగిన, అన్న ఇది నీ లెక్క ప్రకారం నువ్వు ఇన్ని రోజుల నుంచి ఫీల్డ్లో తిరుగుతున్నావు కదా, మరి 12 బెటరా 14 బెటరా అని చెప్పేసి ఓనర్ గారిని అడిగిన. ఆయన అయితే 12 బెటరా అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎవరి మార్కెట్కి అనుగుణంగా వాళ్ళు చెప్తారు. అయితే నేనైతే ఇలా చెప్పడం వల్ల ఆలోచనలో పడ్డా, మరి 12 అని చెప్పేసి ఎటు ఆలోచించుకోలేకపోతున్నా. ఈ ఆలోచనల వల్ల అసలు నాకు ఏం చేయాలని అర్థమైతే లేదు. నాలాగే చాలామంది ఉంటారు నాకు వాళ్ళే, మరి 12 10 మెయింటైన్ చేసేవాళ్ళు, 6 మెయింటైన్ చేసేవాళ్ళు చాలా మంది అయితే ఉంటారు, మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మనం ముందు ఒకసారి కూర్చొని అనుకుందాం ఒకసారి. మరి 12 16 మనకు అవసరం లేదు. 12 గురించి అయితే 14 గురించి అయితే ఒకసారి దగ్గర నుండి ఒకసారి మాట్లాడుకుందాం. మరి మార్కెట్లో ఏవి దొరుకుతాయి, చాలా నేనే కాదు నాలంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదైతే నాకు మీకు చెప్పాలనిపించింది, అందుకే వీడియో మధ్యలో వచ్చేసాను. సరే, మన వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి, చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, చాలామంది అయితే మనకు ఆదరణ లభిస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వీడియోలోకి వెళ్దాం, ఓనర్ గారితో మాట్లాడదాం ఒకసారి. బండి ఓనర్ గారినా? నమస్తేనా? నమస్తే అన్న. మన ఇలాంటి బండి మనం కనుక కొనుక్కోవాలనుకుంటే మార్కెట్లో మనకు పెద్ద ఉంటుంది కదా అన్న, ఒక 12 టైర్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మనకు ఉంటుంది కదా. ఒక 12 టైర్ ఇలాంటి మోడల్ 2015 మోడల్ బండి కొనుక్కోవాలనుకుంటే మనకి మార్కెట్లో ఏ రేట్లో ఉంటుందని? ఇప్పుడు ప్రజెంట్ 2017 వచ్చేసి రికార్డు ఫోర్స్ తోటి 1,00,000 టైర్లు ఉంటే 19 నుంచి 20 లక్షల లోపు ఉందన్న. దారిలో ఎలా ఉన్నాయన్న రూట్లు? అసలు మనకు ఖర్చు ఎంత వస్తుంది, ఏమైనా మిగులుతున్నాయి అసలు? ఇప్పుడు నేను తిరిగేది ఢిల్లీ సర్వీస్ అన్న. రెగ్యులర్ ఢిల్లీ తిరుగుతాను. ఎక్కడి నుంచి చేపలు తీసుకెళ్తాను, అటు నుంచి బంగాళదుంప ఏదో ఒకటి ఎత్తుకొని వస్తామన్న. ఒక ఢిల్లీ పోయి రావడానికి డీజిల్, టోల్ గేట్లు, ఆర్టీ వాళ్ళకి కలుపుకొని, కుర్రోడ్ జీతంతో కలుపుకొని 1,80,000 అవుతుందన్న. 1,80,000 ఖర్చు. డ్రైవర్ కాక, డ్రైవర్ని పెట్టే వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా 20,000 కలుపుకోవాలి. అంటే డ్రైవర్ని పెట్టుకుంటే ఒక 2 లక్షలు, డ్రైవర్ని సొంతంగా దొరుకునే వాళ్ళకైతే 1,80,000 ఖర్చు. డ్రైవర్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయన్న? దారిలో డ్రైవర్కు రెస్పెక్ట్ లేకపోవడం ఇలాంటి అలా? ఢిల్లీ రోడ్లు అంటే కొంచెం పర్లేదు అన్న, ఇబ్బంది లేదు. మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఓనర్ డ్రైవర్లు కానీ డ్రైవర్లే ఉన్నారు. వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు చెప్తారా మీరు? మనలో జాగ్రత్తలు, ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి కదా, చాలా ఆయిల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కిరాయిలు అయితే మనకు 4 సంవత్సరాల కింద 5 సంవత్సరాల కింద ఎలాంటి కిరాయిలు అయితే ఉన్నాయో అవే కిరాయిలు ఉన్నాయి. ఈ కిరాయిలు అన్నింటినీ తట్టుకొని మనం నిలబడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఎట్లా కాంప్రమైజ్ చేసుకుంటాం, నడుపుకుంటాం కదా, వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి? ఎట్లా? మెయిన్ డ్రింక్ తాగకూడదన్న. మెయిన్ డ్రింక్ వల్ల ఏంటంటే చాలా లాస్ అయిపోతుంది వీళ్ళకి తెలియకుండా. ప్లస్ లారీ ఓనర్ అయినా డ్రైవర్ అయినా ఎవరైనా కానీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్యాకాట ఆడకూడదన్న. మెయిన్ ప్యాకాట వల్ల ఓనర్ లాస్ అయిపోతున్నాడు. డ్రైవర్ని పంపిస్తే ఒకవేళ వారిని వెళ్ళినా కానీ ఇంట్లో ఫ్యామిలీ రోడ్డుని పడిపోయింది ప్యాకాట వల్ల. అది మెయిన్, అది డ్రైవర్లో ప్రాబ్లం. ఈ 2 మానుకుంటే డ్రైవర్ ఎక్కడికి వెళ్ళినా రాజే. ఈఎంఐ వచ్చేసి మీరు ఎంత కడుతున్నారు అన్న నెలకు? వచ్చేసి 47,700 అన్న. అంటే 50,000 వేసుకుని నెలకు వచ్చి ఇలాంటి 12 టైర్ అనేది మెయింటైన్ చేసుకుంటే మనకు నెలకు ఈఎంఐ వచ్చేసి 50,000 పడుతుంది.
చూసారుగా ఓనర్ గారితో అయితే మాట్లాడినా మనం. అయితే మన డ్రైవర్లకు సంబంధించి సొంతంగా తోలుకునే వాళ్ళకైతే ఆయన తెలిసిన జాగ్రత్తలు అయితే ఆయన చెప్తా ఉన్నాడు. మన 12 టైర్ రివ్యూ అయితే ఇది. చాలా మందికి ఐడియా అనేది ఉంటా ఉంటుంది 12 టైర్ బండి తీసుకోవాలి. దాని గురించిన డీటెయిల్స్ అయితే నేను కరెక్ట్గా చెప్పినానని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమంగా ఉండే డీటెయిల్సే ఇవి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు కిరాయిలు అయితే అనుకుంటా ఉంటాం, ఇటు నుంచో 1,00,000 అటు నుంచో 1,00,000 2 లక్షలు అయితే మన జేబులోకి రాదు. చెప్పారుగా ఓనర్ గారు అయితే ఆయన చాలా లాంగ్ తిరిగి సొంతంగా ఓనర్ కన్ డ్రైవర్ ఆయన. ఇంకా మనలాగా ఆయన డ్రైవర్లను పెట్టుకొని మెయింటైన్ చేసే ఓనర్లు కూడా ఉన్నారు. ఆయనకే 1,80,000 ఖర్చు వస్తుందంట ఓనర్ గారికి. చాలా మంది అనుకుంటా ఉంటారు లారీ వాళ్ళకి ఏంటి ఇటు నుంచో 1,00,000 అటు నుంచో 1,00,000 మరి మిగిలేదు కాదు కదా, మన జేబులోకి వచ్చే కాదు కదా. ఇప్పుడు ఆయన మాటల్లోనే విన్నారు కదా, ఒక బండి ఇటు నుంచి అటు వెళ్ళి అటు నుంచి ఇటు వెళ్ళి వస్తే అది కూడా ఇల్లు వదిలిపెట్టుకొని 10 రోజులు కానీ వారం 10 రోజులు కానీ వెళ్ళి వస్తే ఆయనకు మిగిలేది 40,000 50,000. ఒకవేళ బండి కనుక నడవకపోతే మాత్రం ఆయనకు ఈ బండికి ఈఎంఐ వచ్చేసి 50,000, అక్షరాల 50,000 కట్టాలి ఆయనకి. ఆ 50,000 అయితే మీద పడ్డట్టే. ఈయన మన అన్నగారు అయితే మనకు డ్రైవర్లు కూడా చాలా మంది చెప్పారు పెరిగిన ఖర్చులను బట్టి. ఏంటంటే ఇప్పుడు 4-5 సంవత్సరాల కింద ఎలా అయితే ఉన్నాయో కిరాయిలు, ఇప్పుడు కూడా అయ్యే కిరాయిలు ఉన్నాయి. టోల్గేట్లు పెరిగిపోయినాయి, మనకు ట్యాక్స్లు పెరిగిపోయినాయి, ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అయితే పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది. ఈ ఖర్చులన్నీ భరించుకుంటూ లారీని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒకవేళ తెలివితేటలు ఉంటే మాత్రం నిమ్మలంగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓనర్ గారు అయితే చెప్తున్నారు కదా, డ్రైవర్లు అయితే తోలుకునే వాళ్ళు అయితే కొద్దిగా హద్దుల్లో ఉండి నిమ్మలంగా తోలుకుంటే బెటర్ అని చెప్పేసి అన్నగారు చెప్తున్నారు. నా మాట కూడా నేను కూడా చెప్పాలంటే కూడా అదే బెటర్. ఎందుకంటే ఈ మెయిన్ ఏంటంటే ఆ బండికి ఆయిల్ తీసుకురావడం మెయిన్. ఆయిల్ తీసుకురావడం వల్ల ఓనర్ కన్నా డ్రైవర్కు బెటరు. తర్వాత వచ్చేసి బండి డ్రైవర్ను పెట్టుకునే ఓనర్ కూడా చాలా బెటర్. ఎందుకంటే ఆయన ఎన్ని ఇబ్బందులు పడుకొని బండి బయటకు పంపిస్తుండడం మన అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నాం. తర్వాత వచ్చేసి బండి అనేది మెయిన్గా మన పేరు మీదనే ఉండాలి. ఇంకోళ్ళ పేరు మీద పెట్టుకున్నాం అనుకో చాలా ఇబ్బంది అయిపోతాం. ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకో మాట మనకో మాట. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడున్న మాట రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు నా బండి నీ పేరు మీద పెట్టి నేను తిప్పేసుకుంటా ఉన్నా, ఏదో ఒకటి సందర్భంలో నీకు నాకు ఒక మాట రావచ్చు. ఎందుకలా మన పేరు మీదనే ఉంటే బాగుంటుంది. ఈ ట్రాన్స్ఫర్ విషయంలో అయితే ఇలాంటి జాగ్రత్త అయితే పాటించండి మెయిన్గా. ఎందుకంటే ఇవాళ ఉన్న మాట రేపు ఉండకపోవచ్చు. దాని తర్వాత ఏదైతే మన మధ్యలో ఒప్పందం అయితే ఏదైతే ఉన్నదో సంథింగ్ ఎన్నో ఉంటాయి రకాలుగా ఒప్పందాలు. ఈ ఒప్పందం నాది, ఇది అయిపోయిన తర్వాత నేను సంతకం పెడతాను, అప్పుడు నీ పేరు మీదకి కొద్ది రోజులు ఉండని నీ పేరు మీద, దాని తర్వాత నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా అని మాట ముందు ఉండొచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే మన ఒప్పందం అయితే లెక్క ప్రకారం క్లోజ్ అయిపోయిందో దాని తర్వాత అప్పుడు ఆ మాట ఉండదు. తర్వాత ఆయనకు తమ్ము ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే వేలుముద్ర చేయడానికి అయితే ఆయన రాకపోవడానికి నిరాకరించవచ్చు. ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు చాలా తలనొప్పులు ఉంటాయి. అప్పుడు బండి అయితే తిప్పుకోలేము మనం. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. మెయిన్ అయితే ఇలాంటి ఇబ్బందులు పడకుండా అయితే జాగ్రత్తగా ఉండండి. సో బండి డీటెయిల్స్ అయితే వచ్చినాయని చెప్పేసి అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే నాకు ఈ బండిలో నచ్చింది ఏంటంటే ఆ గూడు మన తమిళనాడు బండ్లకు చూస్తూ ఉంటాం కదా, మెయిన్ సొంతంగా నడుపుకునే ఓనర్ కన్ డ్రైవర్లు చాలా మందికి కొన్ని బళ్ళకి ఉంటాయి. ఈ ప్లానింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఒకవేళ నేను కనుక 14 టైర్ కానీ 12 టైర్ కానీ కొనుక్కోవాలని చెప్పి ఆశ ఉంది. కొనుక్కుంటే మాత్రం ఓనర్ గారు తీసుకెళ్ళి మొత్తం మా ఓనర్ గారిది డైరెక్షన్ ఇది మొత్తం వచ్చేసి తర్వాత నేను కూడా ఈ లెక్కలో కట్టించుకుందాం అని చెప్పి నాకు ఆశ. ఈ బండి చూపిద్దాం మన సబ్స్క్రైబర్లకు అందరికీ చూపిద్దాం, ఈ బండి చూపిద్దాం అని చెప్పేసి ఇన్ని రోజులు వీడియో చేయకుండా ఆగిన. సో ఇవాళ అయితే నాకు కళ నెరవేరింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు అయితే చాలా మంది చూస్తున్నారు, ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రిప్షనే నాకు ఇంకా వీడియోలు చేయడానికి అయితే చాలా ధైర్యాన్ని ఇస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోలు అయితే చాలా వరకు స్ప్రెడ్ అవుతాయి. సో ఉంటాం మరి. ఇప్పటికే చీకటి అయిపోయింది, చాలా దూరం వచ్చేసా. ఇంటికాంచెల్లి భవానీపురం వచ్చేసిన. ఈ ప్లేస్ వచ్చేసి మన భవానీపురం బ్రిడ్జి పక్కన బండ్లతోటి పార్కింగ్ ఇది. ఇక్కడ అయితే ఉన్నాను. సో ఉంటాం మరి. చీకటి అయిపోయింది కదా, చీకటి అయిపోయిందిగా. ఇట్లా కలర్